మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అందరికీ వెలుగును పంచే చిన్న దీపం తను అందరికీ వెలుగును పంచుతూ తన లోని నూనె అయిపోతూ ఉంటే తను ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే అందరి కన్నీళ్లు తుడిచే మీ చేతికి మీ కన్నీళ్లు తుడుచుకునే సమయం ఉండదు. మీరు అందరికీ కావాలి. మీరు అందరి సమస్యలు తీర్చాలి. మీరు అందరినీ సంతోషంగా ఉంచాలి. కానీ ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా మీరు బాగున్నారా అని ఎప్పుడైనా అడిగారా? మీరు కూడా ఇలాగే ఇతరుల కోసం మిమ్మల్ని మీరు కరిగించుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకోసమే. మీరు మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం మీ పనిని, మీ సమయాన్ని, మీ శక్తిని అన్నిటినీ ధారపోస్తూ ఉంటారు. అందులో తప్పు లేదు. కానీ అందరికీ మంచి చేయాలనే తాపత్రయంలో మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇక్కడ దురదృష్టం ఏమిటి అంటే, మీరు ఎప్పటికీ అందరికీ అన్నీ ఇస్తూ పోతూ ఉంటే మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ సమాజం ఇచ్చే ఒక అక్షయ పాత్రగానే చూస్తుంది. మీరు ఎప్పుడు బాగుంటారు, మీ దగ్గర అన్నీ ఉంటాయి, మీరెప్పుడు సంతోషంగా ఉంటారు అని వాళ్ళు ఒక రకమైన పిచ్చి భ్రమలో ఉంటారు. మీ లోపల బాధతో ఏదో కాలిపోతూ ఉన్నా వాళ్ళకి అది మీ బాధలా అనిపించదు. అది కూడా వాళ్ళు మీ వెలుగులాగానే చూస్తారు, మీ విజయంగానే చూస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నీళ్లు లేని కుండతో మనం ఎక్కువ మంది దాహాన్ని తీర్చలేం. అసలు దాహాన్నే తీర్చలేం. అలాగే మీరు కూడా శారీరకంగా, మానసికంగా కృంగిపోతే, నశించిపోతే ఇక మీరు ప్రేమించిన మీ స్వంత వాళ్ళకి కూడా ఏమీ ఇవ్వలేకపోతారు. మీరు ఇచ్చే కొద్దీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని ఈ ప్రపంచం మీ అవసరాలను గుర్తించడం మానేస్తుంది. ఇలా రోజుకో బాధ, రోజుకో బాధ్యతని మీ నెత్తిపై వేసుకుంటూ వెళ్తే చివరికి మీకు మిగిలేది ఒక నిరాశ, ఒక బడలిక మాత్రమే. మనకు ఎక్కడో కొండగుట్టల్లో ప్రమాదం జరిగినప్పుడు ముందు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి, తర్వాత సహాయం చేయండి అని చెప్తారు. అది వాళ్ళ స్వార్థం కాదు, మన స్వార్థం కాదు. మనం బ్రతకడానికి ఒక ప్రాథమిక అవసరం. కాబట్టి మీపై మీరు శ్రద్ధ పెట్టడం, మీకు కావలసినప్పుడు చిన్న విరామం తీసుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, ఇవి స్వార్థం కాదు. అవి మీరు గౌరవంగా బ్రతకడానికి కావలసిన అవసరాలు మాత్రమే. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్న మొత్తం ప్రపంచాన్ని సంతోషంగా ఉంచగలరు. కాబట్టి ఇప్పుడే ఒక్క నిమిషం మీ మనసు మాట వినండి. మీ మనసు అలసిపోయిందేమో, మీ శరీరం విశ్రాంతి కోరుకుంటుందేమో. ప్రపంచాన్ని రక్షించే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. గుర్తుంచుకో, నిన్ను నీవు రక్షించుకోవడం నీ స్వార్థం కాదు, అది నీ బాధ్యత.